ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళడానికి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన సమయం అనుకుందాం. సడన్గా ఒక బైక్ వాడు మన కారుకి అడ్డంగా రాంగ్ రూట్లో దూసుకొచ్చాడు. అప్పుడు మనం ఒక్కసారిగా బ్రేక్ వేస్తాం కదా. అవును, ఆటోమేటిక్గా జరిగిపోతుందది. అప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, అసలు ఒంట్లో రక్తం ఉడికిపోతుంది అనిపిస్తుంది. కారు అద్దం దించి గట్టిగా అరవాలన్నంత కోపమొస్తుంది కదా. ఆ క్షణంలో మన బుర్రలో ఒకటే ఆలోచనుంటుంది, వాడెవడో కావాలనే మనల్ని టార్గెట్ చేసి ఇరిటేట్ చేస్తున్నాడని. ఖచ్చితంగా, అది చాలా సహజమైన రియాక్షన్. కానీ ఆ కోపాన్ని అక్కడికక్కడే ఆపేసి రోజంతా ఆ ఫ్రస్ట్రేషన్ మనల్ని వెంటాడకుండా చేసే ఒక సైకలాజికల్ చీట్ కోడ్ ఉందంటే ఎలా ఉంటుంది? అదేదో నిన్న మొన్న వచ్చిన మోడర్న్ సెల్ఫ్ హెల్ప్ పుస్తకంలోది కాదు సుమా. ఏకంగా 2500 సంవత్సరాల క్రితం రాసిన ఒక పురాతన బౌద్ధ గ్రంథం నుండి తీసుకున్నది. ఓహో, 2500 సంవత్సరాల క్రితమా? అవును. ఈనాటి మన లోతైన విశ్లేషణలో పురాతన బౌద్ధ గ్రంథమైన ధమ్మపదం చుట్టూ మన చర్చ తిరుగుతుంది. అందులోనూ ముఖ్యంగా 10వ అధ్యాయం, ఆ దండవగ్గ అంటారు కదా, అంటే దండన లేదా శిక్ష అనే అధ్యాయం మీద మనం దృష్టి సారిస్తాం. ఇది వినడానికి ఏదో పాతకాలపు నైతిక ప్రవచనంలా అనిపించవచ్చు. నిజమే, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ నిజానికి ఇది మన దైనందిన జీవితంలో ఎదురయ్యే కోపం, ఆఫీస్ రాజకీయాలు, ట్రాఫిక్ కష్టాలు, ఇంకా వాగ్వాదాలను ఆచరణాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో తెలిపే అద్భుతమైన మార్గదర్శి అని చెప్పాలి. ఈ మూల గ్రంథాల నేపథ్యాన్ని గమనిస్తే ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఏంటది? సాధారణంగా పురాతన మత గ్రంథాలు అనగానే ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకునే సన్యాసుల కోసమో లేక మరణం తర్వాత వచ్చే స్వర్గ నరకాల గురించో చెబుతాయని మనం అనుకుంటాం కదా. కానీ బుద్ధుని బోధనలు వివిధ స్థాయిలలో ఉన్న వ్యక్తుల మానసిక పరిపక్వతను దృష్టిలో ఉంచుకుని చెప్పబడ్డాయి. అంటే అందరికీ ఒకే ఫార్ములా కాదన్నమాట. కరెక్ట్. ఈ మూలాలవ స్పష్టంగా వివరించినట్లుగా ఈ బోధనలను 4 ప్రధాన స్థాయిలుగా విభజించవచ్చు. అందులో మొదటి స్థాయి ఏమిటంటే ఇక్కడే ఇప్పుడే మానవ శ్రేయస్సును సాధించడం. ఇక్కడే ఇప్పుడే. బ్యూటిఫుల్. అవును, అంటే ఈ క్షణంలో మన చుట్టూ ఉన్న తోటి మనుషులతో శాంతియుతంగా ఎలా జీవించాలి, అనవసరమైన సంఘర్షణలను ఎలా నివారించాలి అనే దానిపైనే ఈ స్థాయి దృష్టి పెడుతుంది. ఈ కోణంలోనే ఈ దండవగ్గ అధ్యాయాన్ని మనం విశ్లేషిస్తున్నాం. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు, ప్రతిరోజు మనం ప్రాక్టికల్గా వాడుకోగలిగే సైకాలజీ. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. 2500 సంవత్సరాల క్రితం ఎప్పుడో క్రీస్తుపూర్వం రాసిన ఒక గ్రంథం ఈనాటి మన ఆధునిక ఒత్తిడికి ఎలా పనికొస్తుంది అనేది తెలుసుకోవటం నిజంగా ఆసక్తికరం. ఇంటర్నెట్ యుగంలో మనం పడే టెన్షన్లకు ఇది ఎలా పరిష్కారం చూపుతుందంటారు? అదే కదా అసలైన మ్యాజిక్ ఇక్కడ. ఆ కాలంలో ట్రాఫిక్ జామ్లు లేవు, సోషల్ మీడియా ట్రోలింగ్ లేదు, ఆఫీస్లో ప్రమోషన్ల కోసం పడే పోటీ అస్సలు లేదు. అయినా సరే మానవ నైజం మాత్రం మారలేదు కదా. ఖచ్చితంగా మారలేదు. మనుషుల ఇమోషన్స్ అప్పుడు ఇప్పుడు ఒకటే. ఈ అధ్యాయం ప్రారంభంలోనే చాలా బలమైన ఒక ఆలోచనను మన ముందుంచుతుంది. అందరూ దండనకు భయపడతారు, అందరికీ మరణమంటే భయం, అలాగే అందరికీ జీవితమంటే ఇష్టం. ఇది చదివిన వెంటనే దీన్ని మనం మన దైనందిన జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు అనే ఒక కోణం కనిపిస్తుంది. అవును, ఇందాక మనం మాట్లాడుకున్న ట్రాఫిక్ విషయమే తీసుకుందాం. అదే, రోడ్డు మీద ఎవరైనా మన బండికి అడ్డంగా రాగానే వెంటనే వాళ్లను మనం విలన్లుగా చూస్తాము. వాడు కావాలనే నా మీదకొచ్చాడు అని కోపపడతాము. కానీ వాళ్లు కూడా మనలాగే ఏదో టెన్షన్లో, ఆఫీస్కు లేటవుతోందనే భయంలో ఉన్నారని మర్చిపోతాము. లేదా వాళ్ళ జీవితంలో ఏదో పెద్ద కష్టంలో ఉన్నారని మనం ఆలోచించాం. నిజమే, మనమంతే మన కథలో మనమే హీరోలమనుకుంటాము. ఇతరుల భయాలను అస్సలు పట్టించుకోము. దాన్ని మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమ్ అంటారేమో. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ మూల గ్రంథం చెప్తున్నది కేవలం అందరితో మంచిగా ఉండాలి లేదా జాలి చూపించాలి అనే ఒక సాధారణ నీతివాక్యం కాదు. మరింకేంటి? ఇదొక లోతైన మానసిక మార్పు, కాగ్నిటివ్ షిఫ్ట్ అని కూడా అనొచ్చు. మూల గ్రంథంలో దీన్ని ఒక అద్భుతమైన పదంతో వర్ణించారు, అత్తానం ఉపమం కత్వ. అంటే ఇతరులను మనతో పోల్చుకోవడం. ఓహో, అత్తానం ఉపమం కత్వ అంటే మనస్థానంలో వాళ్లని ఊహించుకోవడమా? సరిగ్గా అదే. మనం ఒకరిని శిక్షించాలి లేదా వారి మీద కోపంతో అరిచేయాలి అని అనుకున్నప్పుడు ఆ స్థానంలో మనల్ని మనం ఊహించుకోవడం. మనకు నొప్పి ఎలా ఉంటుందో, మనకు భయం వేస్తే ఎలా ఉంటుందో వారిక్కూడా సరిగ్గా అలాగే ఉంటుందని గుర్తించడం. ఇలా ఇతరుల బాధను మన బాధగా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు మన మెదడులో కోపాన్ని ప్రేరేపించే భాగం శాంతిస్తుంది.
ఆటోమేటిక్గా ఇతరులను హింసించాలనే కోరిక లేదా కనీసం మాటలతో గాయపరచాలనే ఉక్రోషం దానంతట అదే ఆగిపోతుంది. ఇది కేవలం సానుభూతి కాదు, ఇది పూర్తిగా తాదాత్మ్యం చెందడం, అంటే ఎంపతి. రైట్, ప్రాక్టికల్ ఎంపతి అన్నమాట. అవును, మనలో ఉన్న జీవించాలనే కోరిక, మరణం లేదా శిక్ష పట్ల ఉన్న భయమే ఎదుటివారిలోనూ ఉందని గుర్తించినప్పుడు ఆ రోడ్డు మీద అడ్డంగా వచ్చిన వ్యక్తి ఒక రాక్షసుడలా కాకుండా మనలాగే ఇబ్బందులు పడుతున్న ఒక సాటి మనిషిలా కనిపిస్తాడు. అంటే మన మైండ్ సెట్ని మార్చుకోవడం ద్వారా కోపాన్ని పుట్టకముందే ఆపేయొచ్చు అంటారు. ఇది వినడానికి చాలా బావుంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. చెప్పండి. ఈ గ్రంథంలో ముందుకు వెళ్లే కొద్దీ ఇంకొక ముఖ్యమైన పాయింట్ వస్తుంది. తన ఆనందం కోసం ఇతరులను బాధపెడితే భవిష్యత్తులో తన ఆనందాన్ని తానే నాశనం చేసుకున్నట్లు అని చెబుతుంది ఈ మూలం. ఇదొక బూమరాంగ్ లాంటిది అని అర్థమవుతుంది. అవును, కరెక్ట్గా చెప్పారు. బూమరాంగ్ లాంటిదే. మనం విసిరిన రాయి మనకే తగులుతుందన్నట్టుగా. అయితే ఇక్కడ నాకొక సందేహం ఉంది. మనం ఈ ఎంపతిని ఫాలో అవుతూ అందర్నీ అర్థం చేసుకుంటుంటే, ఎవరైనా కావాలని మనల్ని విసిగిస్తే, మనల్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తే అప్పుడు కూడా మౌనంగా ఉండాలా అని కదా మీ ప్రశ్న? అదే కదా, మనం మౌనంగా ఉంటే వాళ్ళు మనల్ని బలహీనులు అనుకోరా? ప్రతిసారీ మనం సర్దుకుపోతుంటే ఎవరైనా సరే మనల్ని ఈజీగా తొక్కేయొచ్చు అనే ఒక సిగ్నల్ ఇచ్చినట్లు కాదా? అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మౌనంగా భరించడమనేది నిజంగా సాధ్యమేనా? అసలది కరెక్టేనా? ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అతిపెద్ద ధర్మ సంకటం ఇదే. మనం మంచితనంగా ఉంటే దాన్ని చేతకానితనంగా తీసుకుంటారేమో అన్న భయం. కానీ దీనికి ఈ అధ్యాయంలో చాలా స్పష్టమైన లాజికల్ సమాధానం ఉంది. ఏంటది? కఠినంగా మాట్లాడవద్దు, మనం ఎవరినైనా కఠినంగా అంటే వారు కూడా అదే విధంగా బదిలిస్తారు, మనమన్న మాటలే మళ్లీ తిరిగొస్తాయి అని ఆ మూలాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధాన అంశం కర్మ సిద్ధాంతం వెనుకున్న అసలైన సైన్స్. కర్మ సిద్ధాంతమా? అంటే పాపపుణ్యాల గురించా? సాధారణంగా కర్మ అనగానే ఏదో ఒక అదృశ్య శక్తి కూర్చొని మన పాపపుణ్యాల చిట్టా రాసి ఎప్పుడో ఒకప్పుడు శిక్ష విధిస్తుందని మనం అనుకుంటాం. కానీ బౌద్ధం ప్రకారం కర్మ అంటే అది కాదు. ఓహో, మరేంటి? అది భౌతిక శాస్త్రంలో న్యూటన్ 3వ నియమం లాంటిది, యాక్షన్ అండ్ రియాక్షన్. మనం కోపంతో బదిలివ్వడం వల్ల అవతలి వ్యక్తిలో కోపం ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఇంకొక మాట అంటారు, దానికి మనం ఇంకో 10 మాటలు అంటాం. కరెక్ట్. ఆ గొడవ పెద్దదవుతూనే ఉంటుంది. అవును, ఆ ప్రతీకార చక్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ద్వేషాన్ని ద్వేషంతో గెలవలేము అని చెప్పడం వెనుకున్న ఉద్దేశం ఇదే. అంటే ఒక రకంగా మనం రియాక్ట్ అవడం ద్వారా వాళ్ల చేతికి మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ ఇచ్చేస్తున్నామన్నమాట. వాళ్ళు మనల్ని రెచ్చగొట్టారు, మనం రెచ్చిపోయాము. అప్పుడు గెలిచింది వాళ్లే కదా? సరిగ్గా పట్టుకున్నారు. ఒకరు కావాలని రెచ్చగొట్టినప్పుడు మనం కోపంతో స్పందిస్తే వాళ్లు మన మానసిక స్థితిని నియంత్రిస్తున్నట్లు లెక్క. అలా కాకుండా ఆ క్షణంలో సహనంతో ప్రశాంతంగా ఉండటం అనేది బలహీనత కాదు. మరి అది ఏంటి? గొడవ జరగబోతున్నప్పుడు దానికి కారణం కాకుండా మనల్ని మనం ఆపుకోవడం అనేది మన మనస్సుపై మనకున్న ఆధిపత్యానికి నిదర్శనం. ప్రతీకార చక్రాన్ని అక్కడికక్కడే బ్రేక్ చేయడమన్నమాట. ఖచ్చితంగా అదే అసలైన బలం. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. సరే, కోపానికి కోపంతో రియాక్ట్ అవ్వకూడదు, ఆ చక్రాన్ని బ్రేక్ చేయాలి అనుకున్నాం. కానీ ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు, దారుణంగా విమర్శిస్తున్నప్పుడు ఆ క్షణంలో ప్రాక్టికల్గా ఎలా ప్రవర్తించాలి? కోపాన్ని దిగమింగుకుని నవ్వుతూ కూర్చోలేం కదా. దీనికి సమాధానంగా ఈ మూలాలో ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మిమ్మల్ని మీరు ఒక పగిలిన కంచులా లేదా పగిలిన గంటలా నిశ్చలంగా మార్చుకుంటే మీరు నిర్వాణాన్ని పొందినట్లే. అవును, చాలా పవర్ఫుల్ పోలిక ఇది. అప్పుడు ఎలాంటి ఆందోళన ఉండదు అంటారు. ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక పగిలిన గంట, అసలు ఈ మెకానిజం ఎలా పనిచేస్తుంది? దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఆ పగిలిన గంట ఉపమానం వెనకున్న సైకాలజీ చాలా లోతైంది. ఒక మామూలు గంటను తీసుకుని గట్టిగా కర్రతో కొడితే ఏమవుతుంది? పెద్ద శబ్దం వస్తుంది. కరెక్ట్. ఆ దెబ్బకు ఆ గంట లోపల ప్రకంపనలు సృష్టింపబడి ఒక పెద్ద శబ్దాన్ని బయటకు వదులుతుంది. దానికి తగిలిన దెబ్బకు అది ప్రతిధ్వనిస్తుంది. కాని ఒక పగిలిన గంటను తీసుకుని ఎంత గట్టిగా కొట్టినా సరే అది మోగదు. ఎందుకంటే ఆ పగులు ఆ ప్రకంపనలను అక్కడే ఆపేస్తుంది కాబట్టి. సరిగ్గా చెప్పారు. ఆ దెబ్బను తనలోనే గ్రహించేస్తుంది తప్ప తిరిగి శబ్దాన్ని బయటకివ్వదు. మన దైనందిన జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. ఆఫీసులో ఎవరైనా మన పనిని అకారణంగా విమర్శించినా లేదా ఇంటర్నెట్లో ఎవరైనా మనల్ని దారుణంగా ట్రోల్ చేసినా వాళ్ళు మనల్ని కర్రతో కొడుతున్నట్లు లెక్కనమాట. అవును,
అప్పుడు మనం సాధారణ గంటలా ఫీలయ్యి వాళ్లమీద అరిస్తే వాళ్ళు అన్న మాటలకు ప్రతిధ్వనిస్తే అక్కడ వివాదం పెరిగిపోతుంది. అంటే మనం ఆ పగిలిన గంటలా ఆ విమర్శను, ఆ దెబ్బను గ్రహించి అక్కడికక్కడే ఆ వైబ్రేషన్ని ఆపేయాలి. ఇతరుల కోపానికి మనం ప్రతిధ్వనించకూడదు. అవును, ఎదుటివాడు ఎంత రెచ్చగొట్టినా మన లోపల ఆ అలజడి మొదలవ్వకుండా చూసుకోవడం. ఈ రకమైన స్థిరమైన మానసిక స్థితినే ఇక్కడ నిర్వాణం అని వర్ణించారు. వావ్! నిర్వాణమంటే ఇదా? అవునండి. ఇక్కడ నిర్వాణమంటే ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోయి ప్రపంచాన్ని వదిలేయడం కాదు. ప్రతిరోజు మనమెదుర్కొనే ఈ ఒత్తిళ్ల మధ్య, రెచ్చగొట్టే పరిస్థితుల మధ్య కూడా మన మనస్సును చలించకుండా ముంచుకోవడమే ఆచరించదగిన రియల్ లైఫ్ నిర్వాణం. అది మన డెస్క్ దగ్గరే, మన కార్ స్టీరింగ్ ముందే మనం సాధించవచ్చు. గంటలా శబ్దం చెయ్యకుండా ఆ వైబ్రేషన్ను అక్కడే ఆపేయడం. ఇది వినడానికి, మాట్లాడుకోవడానికి చాలా సులభంగానే ఉన్నా ఆచరణలో పెట్టడం అంత తేలిక్కాదు. నిజమే, చాలా కష్టం. కోపం వచ్చిన ఆ క్షణంలో ఇవన్నీ గుర్తుకు రావు కదా. అయితే మనం ఎందుకు ఇంత కష్టపడి ఈ శాంత స్వభావాన్ని అలవర్చుకోవాలి? ఎవరైనా తిడితే సింపుల్గా 2 తిట్లు తిరిగి తిట్టేసి ఆ కోపాన్ని బయటపెట్టేస్తే సరిపోతుంది కదా. ఈ పగిలిన గంటలాగా మారిపోయి కోపాన్ని ఎందుకు ఆపుకోవాలి? దానికి కూడా మూలాల్లో సమాధానముందండి. అంటే దీనికంతటికీ అర్థమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా మూలాల్లో ఒక చేదు నిజాన్ని మన ముందుంచారు. ఒక పశువుల కాపరి తన కర్రతో ఆవులను మేతకోసం ఎలా తోలుకెళ్తాడో, అలాగే వృద్ధాప్యం మరియు మరణం ప్రాణుల జీవితాలను ముగింపు వైపుకు తోసుకుపోతాయి అని. ఇదొక రకమైన వార్నింగ్ లాగా అనిపిస్తోంది. ఇది నిజంగా మనల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. పశువుల కాపరి ఉదాహరణ చాలా పదునైనది. పశువులకు తాము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, వాటికే ప్లానింగ్ ఉండదు. పాపం వాటికేం తెలుస్తుంది? ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతామని, మనకు చాలా సమయముందని, మనం ఎప్పుడు ఏది కావాలంటే అది సాధించవచ్చని భ్రమపడుతూ ఉంటాం. అవును, అదొక పెద్ద ఇల్యూషన్. కానీ వాస్తవానికి వృద్ధాప్యం మరియు మరణమనేవి నిరంతరం మనల్ని ముగింపు వైపు నెడుతూనే ఉన్నాయి. మనం పుట్టిన క్షణం నుంచే ఆ ముగింపు వైపు మన ప్రయాణం మొదలవుతుంది. మన చేతిలో ఉన్న సమయం చాలా తక్కువ, పరిమితమైనది. అంటే ఇంత తక్కువ సమయం ఉన్నప్పుడు ఈ ముగింపు వైపు వేగంగా వెళ్తున్న ప్రయాణంలో దారి మధ్యలో జరిగే చిన్న చిన్న వాగ్వాదాల కోసం, అనవసరమైన కోపతాపాల కోసం మన సమయాన్ని వృధా చేయడం ఎంత మూర్ఖత్వం అని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ట్రాఫిక్లో ఎవడో అడ్డంగా వచ్చాడని వాడిమీద అరిచేందుకు ఆ టైం వేస్ట్ చేయకూడదు. నిజమే. మనం కోపంతో రగిలిపోయే ప్రతి క్షణం మన జీవితంలోని అత్యంత విలువైన సమయాన్ని మనమే తగలబెట్టుకుంటున్నామని అర్థం. గ్రంథంలో ఈ విషయాన్ని మరింత కఠినంగా చెప్పారు. మూర్ఖుడు తాను చేస్తున్న చెడు పనుల వల్ల జరిగే నష్టం గురించి ముందుగా గ్రహించలేకపోవచ్చు, కానీ ఆ పనుల వల్లే తర్వాత అగ్నిలో కాలినట్లు దహించుకుపోతాడు అని. అంటే మనకు మనమే నష్టం చేసుకుంటున్నాం. అవును, మన శాంతిని పాడు చేసుకోవడం, పగ పెంచుకుని ప్రతీకారం కోసం ఎదురుచూడటమంటే మనకు మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి సమయాన్ని కూడా నరకంగా మార్చుకోవడమే. మన స్వంత కోపమే మనల్ని దహించే అగ్నిగా మారుతుంది. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. మనం ఎంతసేపు ఎదుటివాడు చేసిన తప్పుల గురించే ఆలోచిస్తాం, వాళ్లని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూస్తాం. కానీ ఆ ప్రాసెస్లో మనశ్శాంతిని మనమే ఎలా నాశనం చేసుకుంటున్నామో గ్రహించలేము. అదే కదా అసలైన ట్రాజెడీ. మనం ఈరోజు చర్చించిన ఈ దండవక్క అధ్యాయంలోని అంశాలన్నీ ఒకదానికొకటి చాలా అద్భుతంగా లింక్ అయి ఉన్నాయి. వాటిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పకుండా రివ్యూ చేద్దాం. అలాగే భయాలతో, కష్టాలతో పోరాడుతున్నారని అర్థం చేసుకోవడం ద్వారా ఆ మెయిన్ క్యారెక్టర్ సిండ్రోమ్ నుండి బయటపడి ఎంపథీని పెంచుకోవడం నేర్చుకున్నాం. కరెక్ట్, మొదటి స్టెప్ అది. రెండవది, కఠినమైన మాటలు వాడకపోవడం. ఎందుకంటే కోపం అనేది యాక్షన్ అండ్ రియాక్షన్ లాంటిది. మనం విసిరే ప్రతి కోపపు మాట బూమరాంగ్లా తిరిగి వస్తుంది. ఆ ప్రతీకార చక్రాన్ని ఛేదించాలంటే మన ఎమోషన్స్ కంట్రోల్ ఎదుటివారికి ఇవ్వకుండా మౌనంగా ఉండటం ఎంత పెద్ద బలాన్నో తెలుసుకున్నాం. అవును, రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే ఉంచుకోవాలి. మూడవది, ఎవరైనా రెచ్చగొట్టిన పరిస్థితుల్లో ఆ పగిలిన గంటలా మారడం. మనల్ని మనం ప్రశాంతంగా ఉంచుకుంటూ ఇతరుల కోపపు ప్రకంపనలకు ప్రతిధ్వనించకుండా ఉండటం. మరియు చివరగా, వృద్ధాప్యం, మరణం మనల్ని నిరంతరం తరుముకొస్తున్నప్పుడు అనవసరమైన గొడవల కోసం సమయాన్ని వృధా చేసుకోకూడదు అనే స్పృహ తెచ్చుకోవడం. ఇవన్నీ చాలా ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ అండి.
అవును. ఇవేవీ ఏదో మతపరమైన సిద్ధాంతాలు కావు. ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం తమ రోజువారీ జీవితంలో అప్లై చేసుకోగలిగిన స్కిల్స్. ధమ్మపదం లాంటి పురాతన గ్రంథం మనకు నేర్పే అత్యంత ఆచరణాత్మకమైన పాఠాలు ఇవే. అయితే ముగించే ముందు ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరొక లోతైన విషయం కూడా ఉంది. చెప్పండి. అదేంటో? మూల గ్రంథాలలో బౌద్ధ తత్వశాస్త్రం గురించి వివరిస్తూ అనిత్యం లేదా ఇంపర్మనెన్స్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఈ విశ్వంలో ఏదీ స్థిరంగా ఉండదు, అంత నిరంతరం మారుతూనే ఉంటుంది. అంటే చేంజ్ ఇస్ ది ఓన్లీ కాన్స్టెంట్ అన్నట్టుగానా? అవును, విశ్వమనేది ఒక స్థిరమైన వస్తువు కాదు, అదొక నిరంతర ప్రక్రియ. మన శరీరంలోని కణాల దగ్గరనుంచి ఆకాశంలో నక్షత్రాల వరకు అన్ని క్షణక్షణానికి రూపాంతరం చెందుతూనే ఉంటాయి. బాగుంది. కాని ఈ మార్పు సిద్ధాంతాన్ని మనం కోపానికి ఎలా అన్వయించవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. నిన్న ఆఫీస్లో మీతో లేదా నాతో గొడవపడిన వ్యక్తి, ఈరోజు మనం కోపంగా చూస్తున్న వ్యక్తి నిజంగా ఒక్కరేనా? అంటే ఒకరే కదా, వేరే వాళ్ళెలా అవుతారు? శారీరకంగా చూసినా, మానసికంగా చూసినా నిన్న ఉన్న మనిషి ఈరోజు లేడు కదా. వారి ఆలోచనలు మారిపోయి ఉండొచ్చు, వారి శరీర కణాలు మారిపోయి ఉండొచ్చు, వాళ్ల పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు. ఓహో, అలా అంటారా? నిజమే. అసలు ఏదీ స్థిరంగా లేనప్పుడు, ప్రతిదీ క్షణకాలంలో మారిపోతున్నప్పుడు మనం నిన్నటి సంఘటనలు పట్టుకుని ఈరోజుదాకా ఎందుకింతగా కోపాన్ని పెంచుకుంటున్నాము? రేపు ఉదయం ఎవరైనా విసిగించినప్పుడు ఒక క్షణమాగి ఆలోచిస్తే మనం కోపపడుతున్నది నిజమైన స్థిరమైన వ్యక్తి మీద, లేదా మన మనస్సులో మనం సృష్టించుకున్న ఒక పాత భ్రమ మీద? వావ్, కరెక్ట్. పగిలిన గంటలా మారడమంటే ఇదే. ఆ శబ్దం ఎక్కడ్నుండి వస్తోందో, ఆ క్షణంలో అది ఎలా మాయమైపోతుందో గమనించడం. ఈ నిరంతర మార్పును అర్థం చేసుకుంటే అసలు మన దైనందిన జీవితాల్లో ఎవరిమీద పగబెంచుకోవటానికి, కోపపడటానికి ఏ కారణమూ మిగలదు. ఎందుకంటే మనం ద్వేషించే ఆ పాత మనిషి ఎప్పుడో మారిపోయాడు కాబట్టి. ఖచ్చితంగా. ఈ ఒక్క ఆలోచన మనతో పాటు తీసుకువెళ్తే మన రోజువారీ ప్రయాణం చాలా ప్రశాంతంగా మారుతుంది.